ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్‌గా? పెద్ద మాట అది లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. హ్మ్. సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా. హ్మ్. అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చేయాలి, హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు ఎప్పుడు. 'జబర్దస్త్‌లోని' గాని, ఇందులోనే గాని బయటున్న ఆర్టిస్టులు గాని సగం మంది చెప్పుంటారు. నేను ఈయన వల్ల వచ్చాను, ఈ పొజిషన్‌లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటదన్న నీకు? అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం. హ్మ్. వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్‌ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం అది. హ్మ్. నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. హ్మ్. సో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఆదికే కావచ్చు, మిగతా అందరికీ కావచ్చు. వాళ్ళకున్న టాలెంట్‌తోనే పైకొచ్చారు. మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము. వాళ్ళకొక ఆపర్చునిటీ ఇచ్చాం తప్ప, వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి, మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్. హ్మ్. సో, వాళ్ళకున్న టాలెంట్‌కి నేను కొంచెం సపోర్ట్ చేసి, పుష్ చేశాను. అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనం అదంతే. యాక్చువల్ రీసెంట్‌గా నేను ఒకటి విన్నది. అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలాగా మంచి మంచి పొజిషన్స్‌లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు. వై అద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటుంది. దానికి ఏం చెప్తారు? ఏమో నాకు ఐడియా లేదు. బట్ నేను నా ఫ్లోలో నేనెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అయితున్నాను. లేదు. కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నా. అంతే ఎమోషనల్ ఏం కాదు. 2, 3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు. అందుకే కొంచెం స్ట్రెచ్ ఓకే. చేసుకుంటున్నాను. అర్థమైంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఎక్కువగా దాని గురించి నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐ యామ్ స్టిల్ రన్నింగ్ 22 ఇయర్స్ తర్వాత కూడా ఐ యామ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా. హ్మ్. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో, ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్ నౌ. ఎందుకంటే నా లైఫ్‌లో టచ్ వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరన్నట్టుగా యూనో ఎక్కువగా ఎళ్ళిపోయి, కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం, అవన్నీ మనకు తెలీదు నెట్వర్కింగ్. అంత ఎక్కువ లేదు. వచ్చినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా, ఆఫీస్ అయిపోయినా, ఏదైపోయినా నేను డైరెక్ట్‌గా ఇంటికే. ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఆడుకోవడాలు, టైమ్ పాస్‌లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏం ఏ అలవాటు అలవాటు లేదు. ఎక్కడ టైమ్ పాస్‌లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. ఖచ్చితంగా ఎళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్‌డేకి ఎళ్ళడం తప్ప, అదర్‌వైజ్ ప్రెజెంట్. హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటే అదే నా టైమ్ పాస్. హ్మ్. సో, మేబీ అదొక రీజన్ కావచ్చు. హ్మ్. అదర్‌వైజ్ అంటే నాకెప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. హ్మ్. హ్మ్. అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. హ్మ్. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నా. ఇదే టాపిక్. భజన చేస్తేనే జీవితం లైఫ్ అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి. ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి. వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు. నేను ఇక్కడ ఉండిపోయాను. దానికి యాక్సెప్ట్ చేస్తా. ఉండొచ్చు. సీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు తెలుసు. హ్మ్. భజన చేయాలి, మస్కా కొట్టాలి ఇయన్నీ ఉన్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే నాకు రాదు. హ్మ్. అది ఆర్టిఫిషియల్‌గా తెలిసిపోతది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడొచ్చి, "అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దిరిపోద్దన్నా" పడి నవ్వుతా అంటే నాకు తెలుసు. అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో, అర్థమైపోతది. హ్మ్. వీడు మస్కా కొడుతున్నాడు. హ్మ్. ఆ మస్కా కూడా ఏంటి కొంతవరకు రియలిస్టిక్‌గా ఉంటే ఓకే. హ్మ్. హ్మ్. అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ ఇక్కడ అర్థమైపోతది. ఆ! ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా? హ్మ్. మనకు అర్థమైపోతది. వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్. వీడితో దూరం ఉండాలి. సో, ఇదే థింగ్ మనం అవతలోళ్ళతోని చేయొద్దు. హ్మ్. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయిందనుకుందాం. హ్మ్. మనం ఎళ్లి "అద్దిరిపోయింది సార్ సినిమా అద్దిరిపోయిందన్నా. అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది" అని చెప్తే హ్మ్. ఆళ్ళకి తెలీదా సినిమా పోయింది. వీడేదో పేకుతున్నాడని. హ్మ్. హ్మ్. అప్పుడేంటి మన గురించి, మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. హ్మ్. ఎందుకది చేయడం? హ్మ్. అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. హ్మ్. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే హ్మ్. ఐ రాదర్ కీప్ క్వైట్. హ్మ్. నిజంగా బావుండి, నిజంగా ఎక్స్ట్రార్డినరీ అనిపించినప్పుడు ఎళ్లి చెప్తా. హ్మ్. అది మస్కా కదా! ఆళ్ళకి కూడా తెలుస్తది జెన్యూనే అని అవును. చెప్పి. అవును. అవును. అనే ఒకప్పుడు 'జబర్దస్త్' ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూతు షో అని చెప్పి కామెంట్స్. రాను రాను కామెడీ తగ్గిపోయింది. డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి. అనే దానిపైన నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్‌గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. హ్మ్. అది ఆహ్, ఎలా చెప్పాలి? ఇప్పుడు నేనొక స్కిట్ చేశా. హ్మ్. నేనొక ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ పీజీ స్టూడెంట్‌ని. హ్మ్. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి హ్మ్.
జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా, దానికి బండబూతులు పడ్డాయి నాకు తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది ఇంకా 10 సంవత్సరాలు కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నా ఉంటే ఉండొచ్చు, నేను చూడలేదు చాలా రోజులు. ఈ మధ్య కాలంలో చూడట్లేదు, నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తూ ఉంటాయి, ఆ పాత సినిమాలో హీరో హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి. అరే మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వశ్చన్ చేయలేదు. తర్వాత మనం ఏదో బచ్చగలం. ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఎంత, వాళ్ళే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు, దీని వంటి బూత్ షో అంటున్నారు అనేది ఒక చిన్న బాధ అంతే. అంటే జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే, దాని తర్వాత దాని అందులో ఉన్న వాళ్ళని వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఏది పడుతుంది మన గురించి స్ప్రెడ్ చేసి మన తీసేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు, వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అన్న స్టేట్మెంట్కి నువ్వు ఏం చెప్తావు? చెంట అన్నాడా? సరే, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు బ్రో. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్షిప్ ఎలా ఉంటుందంటే, ఆ వారం 10 రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరు అప్పుడు. సో అప్పుడున్న ఫ్రెండ్షిప్ వేరు. కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, దట్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతాడు. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళకే ఉండి, ఎవరు బిజీ వాళ్ళకే ఉంటుంది. సో అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వచ్చి, అన్న నాకు ఇది ఒక చిన్న విషయం ఉంది, నాకు ఒక సజెషన్ కావాలి, ఒక హెల్ప్ కావాలి, ఇది అన్నాను అనుకో, నా వల్ల ఎంత అవుతుందో అంత చేయగలుగుతాను. నా అంతకు నేనే వచ్చి నీ దగ్గరికి ఏంటి నీ పొజిషన్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఇండస్ట్రీ. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము, నేను ఎందుకు వేరే ఫ్రెండ్స్తో తిరగను, ఇంటికి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అంటే, ఈ ఫ్రెండ్షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ జెన్యున్ థింగ్. సో కలవడం వరకు, మాట్లాడుకోవడం వరకు హ్యాపీ, అది ఓకే. అంతేగాని నాకు ఇతని వల్ల ఏదన్నా ఆపర్చునిటీ రావాలనో, లేకపోతే అతని వల్ల ఇంకా సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయని నేను చెప్పి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే, ఒకసారి అంటే 2 సార్లు అంటే అవతల హెల్ప్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు అవతల వాళ్ళు? చేయరు. సో అవి ఉన్నాయి. బట్ మా జబర్దస్త్ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి పేర్లు చెప్పను. బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని, అతను అడగలేదు అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్ చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం. అప్పుడు నాగబాబు గారు, రోజా గారు అందరూ సపోర్ట్ చేశారు, డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి. ఒక పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేము అందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం. అప్పుడు కూడా అతను అవతల పర్సన్ అడగలేదు. సో కొన్ని సందర్భాలు ఉంటాయి శివ,
అప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఇచ్చేస్తాం, చేస్తాం అందరూ ఎంత అయితే అంత, ఎవరి వల్ల ఎంత జరుగుతుంది అంత. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. ఆ సందర్భం కూడా ఒకటి ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఫాదర్ చనిపోయారు. ఇక్కడి నుంచి అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు దట్ ఇస్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్‌లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసి ఇవ్వాలి ఎక్కడి నుంచన్నా. అవును. కానీ వేరే కాంటెక్స్ట్‌లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు హ్మ్. ఎంతవరకు అది అవసరం? హ్మ్. దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరూ ఆలోచిస్తారు. హ్మ్. సో, అక్కడే జరుగుతాయి కొన్ని. అవును.